ఫైనలీ ఇన్సూరెన్స్ పాలసీ అయితే తీసుకున్నాను. అండ్ యూ నో వాట్, ఈ పాలసీలో 15 years ప్రీమియం పే చేస్తే 25 yearsకి నాకు 10 lakhs ఇస్తారు. అంటే 3 lakhs రిటర్న్స్. బాగుంది కదా. నేను ఉన్నా లేకపోతే నా ఫ్యామిలీకి ఇస్తారంట 10 lakhs. అంటే జీవన్ కే సాత్ బి జీవన్ కే బాద్ బి అన్నమాట. ఎగ్జాక్ట్లీ నీ ముఖం. అలాంటి పాలసీస్ తీసుకోవద్దు. ఈ పాలసీస్నే ఎండోమెంట్ పాలసీస్ అంటారు. మీరేమైనా ఇలాంటి పాలసీస్ తీసుకున్నారేమో చెక్ చేసుకోండి. లైఫ్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్, రిటర్న్స్ కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీస్ చేయడం బెటర్. అండ్ నీకు ఇప్పుడు ఆ పాలసీలో 4% రిటర్న్స్ కూడా వస్తలేవు. అదేదో నీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే ఇస్తుంది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? పాలసీ తీసుకొని అప్ టు 5 years అయితే వెంటనే పాలసీని క్యాన్సిల్ చేసుకో. ఆ వచ్చిన అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేయి. కాకపోతే ఇక్కడ నీకు కొంచెం అమౌంట్ కట్ అయ్యి వస్తుంది. ఇట్స్ ఓకే కన్సిడరింగ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్. బట్ అదే తీసుకున్న పాలసీ మెచ్యూరిటీకి దగ్గరలో ఉంటే బ్యాలెన్స్ ప్రీమియమ్స్ కట్టేసేసి అమౌంట్ వచ్చింది ఎందులోనే ఇన్వెస్ట్ చేయి. మంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? ఆల్రెడీ సిఏ షరజ్ వచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ మీద సిరీస్ స్టార్ట్ చేసింది. గో చెక్అవుట్. అండ్ మీకు ఈజీగా ఉండడం కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇక్కడ హైలైట్స్లో మెన్షన్ చేస్తున్నాను. దాన్ని చెక్ చేయండి. ఎవ్రీ పార్ట్ ఉంటుంది అక్కడ. అండ్ అదే యూట్యూబ్ వ్యూవర్స్కి అయితే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ చెక్అవుట్. ఫాలో అయిపోండి.